నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అవుననా కాదనా ధారావాహిక 18వ భాగం. తుల్యభాగ సంకోచిస్తూనే ఫోన్ని అందుకుంది. అక్కడ ఉన్న పెద్దవాళ్ళు ముగ్గురు తన వైపు చూస్తూ ఉంటే బిడియపడుతూ చక్రవర్తి నుంచి ఫోన్ అందుకుంది. ఆ గదిలో ఆవరించుకున్న నిశ్శబ్దంలో అర్కకంఠం చాలా స్పష్టంగా వినిపించింది అందరికీ. తుల్యభాగ, వీడియో కాల్లోకి మారు ప్లీజ్ అన్నాడతను. ఆమె అతని రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసింది. చాలా అందంగా ఉన్నావు అంటున్న అతనికి కళ్ళతోనే సైగ చెయ్యబోయింది పెద్దవాళ్ళున్నారని. కానీ అతనేమీ పట్టించుకునే స్థితిలో లేడు. నువ్వు హ్యాపీగా ఉన్నావా తుల్య అడిగాడు అర్క. అతను ఇంకా తయారవ్వలేదు. టీషర్ట్ స్వెట్ ప్యాంట్లోనే ఉన్నాడు. ఆమెకి గుండెల్లో గుబులుగా అనిపించింది అతన్ని అలా చూస్తే. తన చూపుడు వేలిని అతని వైపు చూపించి తర్వాత తన చూపుడు వేలు బొటనవేలితో తన పెదవులని సాగదీస్తున్నట్టుగా సైగ చేసింది. అర్కకి మాత్రమే కాదు, అక్కడ ఉన్న అందరికీ చక్కగా అర్థమైంది ఆమె ఏమడిగిందో. నువ్వు హ్యాపీగా ఉన్నావా? తుల్యభాగా, నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నీకేమైనా సందేహాలుంటే చెప్పు ప్లీజ్. నీ మనసుకు నచ్చని పని ఏది నువ్వు చేయొద్దు. మీ నాన్న కోసమో లేక ఈ లోకం కోసమో నన్ను పెళ్లి చేసుకోవద్దు. నన్ను నమ్మితే ఈ పెళ్లి చేసుకో తుల్యభాగా అన్నాడు అర్క. అంతవరకు ఆందోళనగా ఉన్న తుల్యభాగ మనసు ఒక్కసారిగా రిలాక్స్ అయింది. ఆమె పెదవుల మీద అందమైన ధరహాసం ప్రత్యక్షమైంది. తన చూపుడు వేలని అతని వైపు తిప్పింది. తర్వాత తన హృదయం వైపు ఆ చూపుడు వేలని చూపించుకుంది. తర్వాత తన అరచేత్తో తన గుండె మీద చిన్నగా తట్టుకుంది. నేను నీ మనసులో ఉన్నానని చెప్తున్నావా? నవ్వి అడిగాడు అర్క. ఆమె చిన్నగా తల ఊపింది సిగ్గుగా నవ్వుతూ. నువ్వు కూడా నా మనసంతా నిండిపోయావు తుల్యభాగా. జీవితంలో ఎప్పుడూ ఏ కష్టం నన్ను దాటి నీ దగ్గరికి రాదు. ఒకవేళ నేనే నీ కష్టమైతే నీకు నాకు మధ్య ఇద్దరు వ్యక్తులు అడ్డుగా ఉండి నీకు తోడుగా నిలబడతారు. మిత్ర, అమ్మ. బాగా గుర్తుపెట్టుకో అన్నాడు అర్క. ఆమె ఆశ్చర్యంగా చూసింది. అవును తుల్య, నీకు ఎవరు లేరు అనుకోకు. నీ తరపున నాతో పోట్లాడడానికి వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఉంటారు. నీల్ని అనురాగని మర్చిపోలేదు నేను నవ్వి చెప్పాడు. తుల్యభాగ కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. తన కోసం అంతలా ఎవరూ ఆలోచించలేదు. జేమ్స్ చనిపోయాక వుల్ఫ్ ఆలోచించినా స్వతంత్రించే ఆలోచన చేసే ప్రాణి కాదు కదా. తనలాగానే వుల్ఫ్ కూడా మాటలతో వ్యక్తీకరించలేదు. అందుకే ఆమె చాలా భావోద్వేగానికి లోనయ్యింది. నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి తుల్య. పెళ్లికి ముందు చెప్పాలి. నేను త్వరగా వస్తాను అన్నాడు అర్క. ఆమె చిన్నగా తల ఊపింది. అతను కాల్ కట్ చేశాక కూడా ఆమె అలానే కూర్చుండిపోయింది. చక్రవర్తి బయటికి వెళ్ళిపోయాడు త్వరగా కానివ్వమని చెప్పి. ఎవరూ ఆమెని మాట్లాడించలేదు. చిరునవ్వుతో పనులు పూర్తి చేశారు. సరస్వతి, విష్ణు ఎక్కడ ఉన్నాడో కనుక్కోవా కొంచెం. కొడుకు పెళ్లికి తను లేకుండా ఎలా? అసలు నాతో మాట్లాడకుండా ఇంతసేపు ఎలా ఉన్నాడసలు? తన ఫోన్ కోసం వెతుకుతూ అంటున్న ధరణికి ఏం చెప్పాలో తెలియనట్టుగా నిలబడిపోయింది సరస్వతి. తను ఏమాత్రం నోరు జారినా ఆమె మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అన్న భయంతో ఆమె నోరు మెదపకపోవడం అర్థం చేసుకుంది తుల్యభాగ. లేచి ధరణి భుజం మీద చేతిని వేసింది. ఆమె చప్పున కాబోయే కోడల వైపు తిరిగింది. తన కుడి చేతిని ఆడిస్తూ ఏమైందన్నట్టుగా కళ్లతో సైగ చేసింది తుల్యభాగ. నా ఫోన్ ఎక్కడో పెట్టేశాను తుల్య, కనిపించడం లేదు. విష్ణుకి కాల్ చెయ్యాలి కనుబొమ్మలు ముడిచి అటూ ఇటూ చూస్తూ అంది. ఆమె ఫోన్ ప్రభాకర్ స్విచ్ ఆఫ్ చేసేసి ఇంట్లో ఉంచేశాడని ఆమెకి తెలియదు. ఆమె చేతుల్ని పట్టుకుని మంచం మీద కూర్చోబెట్టి ఆమె ఎదురుగా కుర్చీలో కూర్చుంది తుల్యభాగ. ఏమైంది తుల్య? ఆశ్చర్యంగా అడిగింది ధరణి. చిన్నగా వణుకుతున్నట్టుగా చేతులు ముడుచుకుంది ఆమె. భయంగా ఉందా? చిరునవ్వుతో లాలనగా అడిగింది ధరణి. అవునన్నట్టుగా తల ఊపింది తుల్యభాగ. మా అర్క మరీ అంత చెడ్డవాడు కాదు తుల్య. నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. తుల్యభాగ చేతులని పట్టుకుని మృదువుగా నొక్కి ధైర్యం చెప్పింది. తుల్యభాగ తన చూపుడు వేలును కాబోయే అత్తగారి వైపు చూపించి తర్వాత తన వైపు చూపించుకుని కుడి చేతిని ఆడించింది. నేనెప్పుడు తయారవుతానని అడుగుతున్నావా? మరింత విశాలంగా నవ్వి అడిగింది ధరణి. చిన్నగా నవ్వి తల ఊపింది తుల్యభాగ. ఆ అత్తాకోడళ్ల వింత సంభాషణ కళ్ళు విప్పార్చుకుని చూస్తూ నిలబడిపోయింది సరస్వతి. ఏంట్రా ఇంత లేటు? బయట కారులో కూర్చున్న మిత్ర అసహనంగా అన్నాడు నీల్తో. అయ్యగారికి పంచ కట్టుకోవడం అలవాట్లేదుగా, డాన్స్ చేస్తున్నాడు చెవికి తగిలించుకున్న బ్లూటూత్లో అన్నాడు నవ్వుతూ నీల్. తయారైంది చాలే, త్వరగా రాకపోతే ముహూర్తం దాటిపోతుందని చెప్పవాడికి. వర్మ లేచేలోపుగా అక్కడ పెళ్లితంతు మొదలు కావాలి స్టీరింగ్ వీల్ మీద చేతివేళ్లతో దరువు వేస్తూ అన్నాడు మిత్ర. అయిపోయిందని చెప్పరా? అర్క మాటలని నీల్ మిత్రకి చేరవేశాడు. పావుగంట తర్వాత పాసెంజర్ సీట్లో కూర్చుని ఉన్నాడు అర్క.
వెనక సీట్లో కేతకి పక్కన సెటిల్ అయ్యాడు నీల్. డాక్యుమెంట్స్ తెచ్చావా? సీరియస్గా కళ్ళజోడు పైకి తోసుకుంటూ అడిగాడు నీల్ ఆమెని. తెచ్చాను సార్. రిజిస్ట్రార్ నేరుగా గుడికి వచ్చేస్తారు. అక్కడ ఇద్దరు సంతకాలు చేయగానే చట్టబద్ధంగా కూడా వాళ్ళ పెళ్లి జరిగిపోయినట్టే. కాగితాలలోకి చూసి సరైన వాటిని తీసి నీల్కి అందిస్తూ చెప్పిందామె. వెరీ గుడ్ జూనియర్, చాలా పర్ఫెక్ట్గా చేశావు. వాటిని సంతృప్తిగా చూస్తూ ఆమెని మెచ్చుకున్నాడు నీల్. కేతకి కళ్ళు తళతళ మెరవడం అతను గమనించలేదు కానీ కవరలిద్దరూ గమనించారు. ఒకరికొకరు సైగ చేసుకున్నారు. అవును కేతకి, నువ్వు ఇలానే వచ్చేస్తావా? అడిగాడు అర్క. ఆమె అయోమయంగా చూసింది అతని వైపు. ఆమె నలుపు రంగు చుడిదార్లో ఉంది, పోనీటైల్ కట్టుకునుంది. అంటే అర్క ఉద్దేశం నువ్వు తయారైతే బాగుంటుందని, అంటే చీరలో అన్నమాట. అర్కను చూసి కన్ను గీటుతూ అన్నాడు మిత్ర. పెళ్ళి అక్కీగడిది, కేతకిది కాదు. డాక్యుమెంట్స్ని పరిశీలిస్తూనే అన్నాడు నీల్. కేతకి సూపర్ ఫాస్ట్ అని అనురాగ అంటూ ఉంటుంది. ఒక్క 10 నిమిషాలు తన ఇంటి దగ్గర ఆగుతున్నాం. ఇక తన మాట శాసనం అన్నట్టుగా చెప్పాడు అర్క. కేతకి ఆనందంగా నవ్వింది. పెళ్లిలో అందరూ పట్టుచీరలు కట్టుకుంటే తను మాత్రం ఇలా రావాలని తెగ మదన పడిపోతోంది. చీర కట్టుకుంటే అయినా తన బాస్ తన వైపు ఒక చూపు విసరగపోతాడా అని ఆమె ఆశ. ఆమె మనసు బాగా అర్థం చేసుకున్నట్టుగా మిత్ర 5 నిమిషాల తర్వాత ఆమెని ఇంటి దగ్గర దింపాడు. లోపలికి వచ్చి కాఫీ తాగొచ్చుగా? నీల్ వైపు చూసి అడిగింది ఆమె కారు దిగుతూ. మనకంత టైం లేదు కేతకి. ఆ వర్మగాడు మళ్ళీ ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టకముందే పెళ్లి జరిగేలా చూడాలి. ముఖ్యంగా అర్క తుల్యభాగతో మాట్లాడాలి అన్నాడు నీల్. నేను 5 నిమిషాల్లో వచ్చేస్తాను. మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది కేతకి. ఇప్పుడు ఇదంతా అవసరమారా ఇంత టెన్షన్లో? నీల్ అర్కని మందలించాడు. నీల్ స్వామి, నువ్వంటే సన్యాసివి, నీకు రంగుల బట్టలతో పనిలేదు. మేము మామూలు మనుషులం, మాకు రకరకాల కోరికలుంటాయి అన్నాడు అర్క నవ్వుతూ. అతను కొద్దిగా టెన్షన్గా ఉన్నాడని అర్థమవుతూనే ఉంది ఇద్దరికీ. అంతా సవ్యంగా జరుగుతుంది, గాబరాపడకు, తుల్యభాగా నీదే అన్నాడు మిత్ర తమ్ముడి భుజం మీద ఆప్యాయంగా తడుతూ. అర్క చిన్నగా తల ఊపాడు. మాట ఇచ్చినట్టుగానే కేతకి 5వ నిమిషంలో కారు తలుపు తీసుకుని నీల్ పక్కన సెటిల్ అయింది. నీల్ కనీసం తల తిప్పి చూడకపోవడం ఆమెకి ఆశాభంగాన్ని కలిగించింది. మిత్ర కార్ని ముందుకు పోనిచ్చాడు. అవును, ఇద్దరూ ఒకేలా తయారయ్యారు కదా, తుల్యభాగా కన్ఫ్యూజ్ అవుతుందేమో అనుమానాన్ని వెలిబుచ్చాడు నీల్. అర్క నిజం చెప్పేదాకా నేను తన కంట పడను నీల్. భయం లేదు. తను నన్ను అర్క అనుకునే ప్రమాదం లేదు. ఎందుకంటే వాడికన్నా నేనే అందంగా ఉంటాను. తమ్ముడిని ఆట పట్టించాడు మిత్ర. ఉక్రోషంగా చూశాడు అర్క. ఏమీ కాదు, నేనే అందంగా ఉంటాను నవ్వాడు మిత్ర. అతని మనసులో అనురాగం మెదిలింది. తను ఎప్పటిలా చుడిదార్ వేసుకుంటుందా, లేక చీర కట్టుకుంటుందా? తను కొనిచ్చిన గాజులు వేసుకుంటుందా? హలో సార్, కొంచెం రోడ్డు చూసి డ్రైవ్ చేయండి. అసలే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. కైలాసానికి పంపేలా ఉన్నారు తమరు నవ్వుతూ అన్నాడు అర్క. నోరు మూసుకో, కోపడ్డాడు మిత్ర. తమ ఇంట్లో జరిగిన ఒక అశుభం నుంచి ఇంకా తేరుకోలేదు తాము. ఇప్పుడు తమ్ముడిలా మాట్లాడగానే అతని గుండె ఆగినంత పనైంది. అర్క, పెళ్లికి ముందు ఏం మాటలవి? మిత్ర మనస్థితిని అర్థం చేసుకున్న నీల్ అర్కని మందలించాడు. నేను సరదాగా అన్నారా బాబు, మొహాలు ములక్కాడల్లా పెట్టుకోకండి. నా పెళ్ళి, కాస్త నవ్వండి హుషారు చేశాడు వాళ్ళని అర్క. అలా మాటల్లోనే గుడికి చేరుకున్నారు. ముందు మీరు ముగ్గురు లోపలికి వెళ్ళండి, నేను అందరూ సెటిల్ అయ్యాక అప్పుడు వస్తాను అన్నాడు మిత్ర. కేతకి, నువ్వు వెళ్ళి తుల్యభాగని ఎలాగైనా గుడి వెనుక భాగం వైపు తీసుకురా చెప్పి నీల్ ఆమెను పంపి అర్కతో పాటుగా గుడి వెనక్కి చేరుకున్నాడు. మిత్ర కార్ పార్క్ చేసి అలానే కూర్చున్నాడు. అంతలో కార్ కిటికీ అద్దం మీద సున్నితంగా తట్టిన శబ్దం వినిపించింది. చిరునవ్వుతో అటు చూసిన మిత్ర ఉలిక్కిపడ్డాడు. అక్కడ చిరునవ్వుతో నిలబడి చూస్తోంది తుల్యభాగ, పెళ్లి కూతురిలా తయారయ్యి. తనని అర్క అనుకుంటోందని గ్రహించాడు మిత్ర. అతని గుండె వేగంగా కొట్టుకుంది. అర్క ఆమెతో విషయం చెప్పకుండా తను ఆమెకి ఎదురుపడి నిజం చెప్పదలుచుకోలేదు. అలాగని నిజం చెప్పకపోతే తన తమ్ముడు అనుకుని చనువుగా ప్రవర్తిస్తే తను అడ్డుపడక తప్పదు. లేకపోతే అది తను తుల్యభాగకి చేసే ఘోరమైన అన్యాయం అవుతుంది. ఎటూ తేల్చుకోలేక కూర్చున్న అతన్ని చూసి తుల్యభాగ కనుబొమ్మలు ముడిచింది. ఆమె వుల్ఫ్ని బయటికి తీసుకొచ్చింది. వుల్ఫ్ ఎవరితోనూ బయటికి వెళ్ళడానికి ఇష్టపడకపోవడంతో ఆమె రావాల్సి వచ్చింది. ఆమెతో పాటుగా అనురాగ, సరస్వతి వచ్చారు. కానీ తెలిసిన బంధువు కనిపించడంతో వాళ్ళు ఆగారు. అంతకు 5 నిమిషాల ముందే అర్క నీల్తో పాటుగా లోపలికి వెళ్ళాడు. ఆ గుడికి 2 ద్వారాలు ఉండడం వల్ల లాభము నష్టము కూడా అదే అయ్యింది అనిపించింది మిత్రకి.
చిరునవ్వుతో బయటికి రమ్మన్నట్టుగా సైగ చేసింది తుల్యభాగ మిత్రని గుర్తుపట్టిన వుల్ఫ్ ఆనందంగా గంతులు వేస్తూ కారు చుట్లు రౌండ్ కొడుతూ చిన్నగా మొరగడం ప్రారంభించింది. అది అనురాగ దృష్టిలో పడింది. ఆమె గుండె గుబేల్మంది. తుల్యభాగ వైపు పరుగు తీయబోయింది. అదేంటే అమ్మాయి అలా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావు? అనురాగ చెయ్యి పట్టుకుని ఆపేసింది ఆ పెద్దావిడ. బామ్మగారు, పెళ్లి కూతురిని లోపలికి తీసుకువెళ్ళాలి, మీతో తర్వాత మాట్లాడతాను అంటూ తల్లికి సైగ చేసింది అనురాగ. సరస్వతి తుల్యభాగ నవ్వుతూ కారు కిటికీ దగ్గర కొద్దిగా వంగి సైగలు చేయడం చూసి గతుక్కుమంది. ఆమెకి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. వాళ్ళు ఒక్కరు కాదు ఇద్దరు అని తెలిస్తే ఆమె ఎలా స్పందిస్తుందో ఊహకి కూడా అందని విషయం. వదినగారు, మీరు లోపలికి వెళ్ళండి, నేను ఇప్పుడే వేస్తాను అంటూ అనురాగ చేతిని విడిపించే ప్రయత్నం చేసింది. అలాగేలే సరస్వతి. అవును, చీరలో కుందనపు బొమ్మలో ఉంది మన అనురాగ. పెళ్లి సంబంధాలు చూస్తున్నావా అడిగింది తాపీ ధర్మారావు గారికి పెద్దక్కలాగా. పళ్ళు నూరుకుంది అనురాగ. ఆమె తన తండ్రి తరపున బంధువు కావడంతో సరస్వతికి ఆగి మాట్లాడక తప్పలేదు. ఏమైనా సహిస్తాడు చక్రవర్తి, కానీ తన బంధుమలగానికి అమర్యాద జరిగితే కోపం వచ్చేస్తుంది. అలాగని అరవడు కేకలయ్యడు, అలిగి కూర్చుంటాడు. ముచ్చటగా 3 రోజులు మౌనవ్రతం పాటిస్తాడు. ఆ తల్లి కూతుళ్ళు ఏదైనా భరిస్తారు గాని చక్రవర్తి మౌనాన్ని భరించలేరు. నిస్సహాయంగా చూసింది సరస్వతి కూతురి వైపు. అప్పుడే మిత్ర కార్ దిగబోతున్నాడు. తుల్య బాగా అరిచింది అనురాగ. మిత్రవైపు వెళ్లబోతున్న తుల్య అనురాగ అరుపుకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. మిత్ర చప్పున కారులో కూర్చుండిపోయాడు, వుల్ఫ్ తల నిమురుతూ. రా త్వరగా, నీకు ఈమెని పరిచయం చేయాలి. బామ్మ మనకి, ఈవిడ కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకో. ఈవిడ నోరు మంచిది, ఏమంటే అది జరిగిపోతుంది. నోటికి వచ్చినది చెప్పేసింది అనురాగ. ఆ పెద్దావిడ మురిసిపోయి తుల్యభాగ వైపు చూసింది. ఇక తుల్యకి అటు అడుగులు వెయ్యక తప్పలేదు. ఆగిపోయిన మిత్ర గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభించింది. అసలు విషయం చెప్పని తమ్ముడి మీద పీకల దాకా కోపం ముంచుకొచ్చింది అతనికి. తుల్యభాగ వినయంగా ఆమె కాళ్ళకి నమస్కరించింది. దీర్ఘసుమంగళి భవ, కళ్యాణమస్తు దీవించింది ఆవిడ సంబరంగా. సరస్వతి కళ్ళు విప్పార్చుకుని కూతురు వైపు చూస్తూ నిలబడిపోయింది. నా తల్లే, నా బంగారమే, ఎంత అందంగా ఉన్నావే తల్లి, చిదిమి దీపం పెట్టుకోవచ్చు అంటూ తుల్యభాగ బుగ్గలు సాగదీసిందావిడ. తర్వాత ఆవిడ ఏమి అడగబోతోందో తెలుసు అనురాగకి. ఆమె పేరు తుల్యభాగ బామ్మగారు. మీరే స్వయంగా ఆమెని పెళ్లిపీట్ల మీద కూర్చోపెట్టండి. అమ్మని మీరే కూర్చోపెట్టారట కదా, అందుకే అమ్మ నాన్న ఇప్పటికీ కొత్తగా పెళ్ళైన జంటలా ముద్దుగా ఉంటారు గబగబా చెప్పేసింది అనురాగ. ఆమె మాటలన్నీ మిత్రకి వినిపిస్తూనే ఉన్నాయి. వస్తున్న నవ్వుని బిగపట్టుకున్నాడు అతను. వుల్ఫ్ తుల్యభాగని అనుసరించడంతో తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. నా బంగారమే, నీకు మంచి మొగుడొస్తాడే అనురాగ, నీ అల్లరికి ముక్కుతాడేసేవాడే వస్తాడు అందావిడ నవ్వుతూ. పదండుది, నా టైం అవుతోంది అని మాత్రం అనగలిగింది సరస్వతి. వాళ్ళు లోపలికి వెళ్ళాక గుండెల మీద చెయ్యి వేసుకుని కళ్ళు మూసుకుని గాఢంగా ఊపిరి పీల్చి వదిలింది. మంచినీళ్ళు తాగు, గంభీరమైన గొంతు వినిపించింది ఆమెకి. తుళ్ళిపడి కళ్ళు తెరిచింది. మంచినీళ్ల సీసాని తన వైపుకు చాచి నిలబడి ఉన్నాడు మిత్ర. ఇక్కడేం చేస్తున్నావు అంటూ అతని చేతిని అందుకుని కారు వైపుకు లాక్కెళ్ళిపోయింది. అతను మౌనంగా ఆమెను అనుసరించాడు, కళ్ళారా ఆమెను చూస్తూ. ఆమె తను కొన్న చీర కట్టుకునుంది. తను కొన్న గాజులు ఆమె చేతుల మీద నాట్యం చేస్తూ సవ్వడి చేస్తుంటే చూడడానికి 2 కళ్ళు చాలలేదు అతనికి. కొంత సమయం ఆగు, అర్క పీట్ల మీద కూర్చున్నాక మనిద్దరం లోపలికి వెళ్ళి వెనక నిలబెడదాం. అప్పుడు తుల్యభాగ సిగ్గుపడుతూ అర్క వైపు చూస్తూ ఉంటుంది కాబట్టి నీ మీద ఫోకస్ ఉండదు. సీసా ఎత్తి నీళ్లను గటగటా తాగేసి అంది అనురాగ. ఆమె గుండె ఇంకా వేగంగానే కొట్టుకుంటూ ఉంది. ఇది తుల్యకి ఎలాగైనా చెప్పవలసిన విషయమే, కానీ పరిస్థితులు సరిగ్గా ఉండాలని ఆమె అభిప్రాయం. ఆమె అర్కని కానీ మిత్రని కానీ అపార్థం చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు అనురాగకి. మిత్ర కనురెప్ప కూడా వేయకుండా అనురాగనే చూస్తూ నిలబడ్డాడు. ఆమె పెదవి అంచుని దాటి కిందకి జారిన నీటి బిందువుని తన బొటనవేలుతో తాకాడు మిత్ర. ఆమె కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయినట్టుగా బిగుసుకుపోయి నిలబడింది. చాలా అందంగా ఉన్నావు రాగా, ఇలానే నిన్ను పెళ్లిపెట్ల మీద కూర్చోపెట్టి తాళి కట్టేయాలనుంది. మిత్ర మాటలకి గుండె జల్లుమంది ఆమెకి. అతను ఆమెకి బాగా దగ్గరగా వచ్చి తల కొద్దిగా వంచాడు. కానీ దురదృష్టం, నా వీరాభిమాని మీద మనసు పారేసుకున్నాను నేను. ఆమెని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. తన మాటలతో అనురాగ గుండెల్లో బాంబు పేల్చాడు మిత్ర. హా,
బిక్కమొహం వేసి అతని కళ్ళలోకి చూసింది అనురాగ. ఫోటోలనే అంత పిచ్చిగా ముద్దు పెట్టుకుంటే ఇక నన్ను లైవ్లో ఎలా ముద్దు పెట్టుకుంటుందో ఒక్కసారి ఊహించుకోరాగా. ఇక ఇక్కడ నిలబడే పనిలేదు, పద వెళ్దాం అంటూ అల్లరిగా నవ్వుతూ కారు లాక్ చేశాడు. మిత్ర మాటలు మర్చిపోయిన దానిలా అతన్ని అనుసరించింది అనురాగ. ఈ కేతకేమైపోయింది? అసహనంగా తన చేతి వాచ్ చూసుకుంటూ అన్నాడు నీల్. ఎవరో అందమైన అబ్బాయి తగిలుంటాడు. అసలే ఆ లేత చిలకాకు పచ్చ రంగు చీరలో రామచిలకలా భలే అందంగా ఉంది కేతకి. వస్తున్న నవ్వుని దాచుకుంటూ అన్నాడు అర్క. ఇంకా కొన్ని నిమిషాల్లో పెళ్లిపెట్ల మీద కూర్చోవాలి నువ్వు. సిగ్గులేదు పరాయి ఆడపిల్ల గురించి అలా మాట్లాడడానికి? కారణం తెలియకుండానే ఉడుక్కుంటూ అన్నాడు నీల్. నీల్ స్వామి, నువ్వంటే సన్యాసివి. ఈ వయసులో అందమైన అమ్మాయితో ప్రేమలో పడాలి కానీ సన్యాసి వేషంలో తిరిగి తెలుగు భాషని నీకు ఇష్టమొచ్చినట్టుగా వాడేసుకుని ఆడేసుకోకూడదు. మరింత ఆట పట్టిస్తూనే కేతకి తుల్యభాగని తీసుకురావడం కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు అర్క. ఇంత టెన్షన్లో కూడా నువ్వు నన్ను ఆడుకోవడం లేదు? మొహం ముడుచుకుని అన్నాడు నీల్. అర్క మాట్లాడేలోపుగా కేతకి పరుగున వాళ్ల వైపు రావడం కనిపించింది వాళ్ళకి. ఆమె అలా పరుగున వస్తుంటే 80ల్లో సినిమా హీరోయిన్ స్లో మోషన్లో పరుగు తీస్తూ తన వైపు వస్తున్న అనుభూతి కలిగింది నీల్కి. తన చేతులు చాచి నిలబడే ఆలోచన కూడా వచ్చింది అతనికి. కానీ 80ల్లో సినిమా గూండాలా ఆమెకి ఎదురు వెళ్ళాడు అర్క. నీల్ దారికి అడ్డు వస్తూ పళ్ళు నూరుకున్నాడు నీల్. అసలు కేతకి అంత అందంగా ఉంటుందని ఇంతవరకు తను ఎందుకు గుర్తించలేదు అన్న ప్రశ్న అతన్ని చాలా రోజులే వెంటాడింది. ఆ తర్వాత అప్పటికి మాత్రం తన ఆలోచనల్ని పక్కకి నెట్టి అర్క సమస్య మీద దృష్టి పెట్టాడు నీల్. తుల్లి ఎక్కడా? అర్క నిలదీశాడు కేతకిని. తను అనుకోకుండా వుల్ఫ్ని బయటకు తీసుకువెళ్ళవలసి వచ్చింది అనగానే నీల్ అర్క చెక్ అంటూ శబ్దం వచ్చేలా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు తలలు తిప్పి. అటుపైన తిరిగి కేతక వైపు చూశారు. బయటకా? ఇద్దరూ ఒకేసారి అరిచారు. ఆమె బెదిరిపోయి వెనక్కి దూకింది చెవులు మూసుకుంటూ. మిత్ర ఉన్నాడు అక్కడ, నీకు బుద్ధి లేదా? తుల్యని ఎలా పంపావు బయటికి? నీల్ అంతెత్తునెగిరాడు తన జూనియర్ కేతక మీద. ఆమె కళ్ళ నిండా నీళ్లతో నిలబడింది. ఒరే, తర్వాత అరుద్దు గాని ముందు ఏమైనా చెయ్యి. వాడే పెళ్ళికొడుకు అనుకుని పీటల మీద కూర్చోబెడితే నా బ్రతుకు అన్యాయం అయిపోతుంది అన్నాడు అర్క. అయితే ముందు నువ్వు వెళ్ళి పీటల మీద కూర్చో అన్నాడు నీల్. అలాగే అంటూ పంచెక్కట్టి పరుగు తీయబోయాడు అర్క. ఆగు అంటూ అతని చెయ్యి పట్టుకుని వెనక్కి లాగింది కేతకి. నీకేమైనా వాడి మీద వేరే ఉద్దేశం ఉందా? ఆపుతున్నావు? ఉక్రోషంగా నిలదీశాడు నీల్ కేతకిని. అర్కవైపు ఈర్ష్యగా చూడడం మర్చిపోలేదు నీల్. అబ్బా నీల్, కాస్త నోరు మూసుకుంటావా? అసహనంగా అరిచింది కేతకి. ఆ క్షణం అతను తన సీనియర్ అని, తనకి ఉద్యోగం ఇచ్చిన బాస్ అని, సార్ అని పిలవాలని మర్చిపోయింది కేతకి. ఆమె తనని పేరు పెట్టి పిలవడంతో తన గుండె లయ తప్పినట్టుగా అనిపించింది నీల్కి. నీల్, నువ్వు ప్రేమలో పడడానికి ఇది సమయం కాదు. కేతకి మాటల మీద దృష్టిని పెట్టు. నీల్ వీపు మీద చురుక్కుమనేలా ఒక దెబ్బ వేసి మరీ హెచ్చరించాడు అర్క. అబ్బా అర్క! వీపు మీద రాసుకునే ప్రయత్నం చేస్తూ కోపంగా అరిచాడు నీల్. చెప్పు నీల్, కోరగా చూస్తూ అన్నాడు అర్క తానేమీ చేయలేదన్నట్టుగా అమాయకంగా మొహం పెట్టి. ఆడపిల్ల మీదకలా ఎగబడిపోవడమేనా? ఆ దూకుడు అవసరమా? అర్క మీదకి పోట్లాటికి దిగుతున్న నీల్ని ఆపే ప్రయత్నం చేసింది కేతకి. వచ్చిన అవకాశాన్ని వదులుకోమంటావా? నేనేమైనా స్వాతిముత్యం అనుకున్నావా? నిలదీశాడు తన ప్రాణ స్నేహితుణ్ణి అర్క. ఒరే, ఎంత దుర్మార్గంగా తయారయ్యావురా! ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలునా? ఎర్రబడిన ముక్కుతో అర్క మీదకి వెళ్ళాడు నీల్. అర్క చెయ్యి కేతకి చేతిలో ఉండడమే నీల్ ఉక్రోషానికి కారణం. అది గమనించని అర్క నీల్ తనని తుల్యభాగ దగ్గరికి వెళ్ళడానికి ఆపుతున్నాడని అనుకున్నాడు. కాదు, మామకి యముడు, అమ్మాయికి మొగుడు విసురుగా జవాబిచ్చాడు అర్క. కానీ నిన్ను చూస్తుంటే మీ మధ్య అలా మొదలైందనిపిస్తోంది. కేతక వైపు ఒకసారి చూసి మొహం తిప్పుకుని బాధగా అన్నాడు నీల్. నేనేమైనా పోగిరీననుకున్నావా? చుక్కల్లో చంద్రుడికి ఒకే ఒక తారకిష్టం అన్నాడు విసురుగా అర్క. నువ్వు ఒంటరి నక్షత్రంలా మిగిలిపోతావు, శాపనార్థాలు పెట్టాడు నీల్. నువ్వు కందిరీగలా మారిపోతావు. తానేమీ తక్కువ తినలేదన్నట్టుగా తను కూడా శాపం అన్నాడు ఇచ్చాడు అర్క. ప్రాణ స్నేహితులిద్దరూ పొడుపు కథల్లా మాట్లాడుకుంటూ వరుసగా సినిమా పేర్లతో తిట్టుకుంటూ ఉంటే ఆమెకి నవ్వు కోపం కలిపి వచ్చాయి. నవ్వాపుకుని పెదాలు బిగించింది కేతకి. మీరు చిన్నపిల్లల కొట్లాట్లు ఆపితే నేను మాట్లాడతాను కళ్ళెర్ర చేస్తూ అంది కేతకి. కోపంతో తెగ ఆయాసపడిపోతూ ఒకరినొకరు మిర్రిమిర్రి చూసుకున్నారు స్నేహితులిద్దరూ. చెప్పు కేతకి, ముందుగా తేరుకుని తీయగా అన్నాడు అర్క. పళ్ళు నూరుకున్నాడు నీల్. నువ్వు నాకే చెప్పు కేతకి అన్నాడు నీల్ అర్క చేతిని కేతకి చేతిలో నుంచి విసురుగా విడిపించి తను కూడా అంతకన్నా మృదువుగా.
కళ్ళు గుండ్రంగా తిప్పింది కేతకి. ఇప్పుడు అర్క పీటల మీద కూర్చుంటే తుల్యభాగకి అనుమానం వస్తుంది. తన కళ్ళ ముందు నుంచి రావాల్సిన మనిషి అలా ఎలా ముందు పీటల మీద కూర్చున్నాడు అన్న అనుమానం తుల్యకొస్తుంది. ఇక్కడ పక్కదారి ఉన్నా ఆమెకి ఎదురుపడి మండపం ఎక్కాలి ఆమె అలా వస్తున్నప్పుడు. కేతకి మాటలకి నీల్, అర్క ఒకరి మొహం ఒకరు చూసుకుని భారంగా ఊపిరి పీల్చి వదిలారు. అసలు ఆ దేవుడికే నువ్వు తుల్యతో పెళ్లికి ముందు మాట్లాడడం ఇష్టం లేదురా. నీల్ తేల్చేశాడు చివరికి. నీ మొహం, ఎలాగైనా తనతో మాట్లాడాలి నేను అన్నాడు అర్క. అంతలో ప్రభాకర్ అతనికి కాల్ చేశాడు. ఎక్కడున్నావు అర్క? అందరం ఎదురు చూస్తున్నాం, టైం లేదు, ఇకరా. అన్యాపదేశంగా మాట్లాడడం వాయిదా వేసుకో అని చెప్పకనే చెప్పాడు ప్రభాకర్. అర్క కేతకి నీళ్ల వైపు నిస్సహాయంగా చూశాడు. పద అర్క, ఆడపిల్ల పీటల మీద కూర్చునేటప్పుడు చాలా ఆందోళనగా ఉంటుంది. సమయానికి పెళ్లి కొడుకు కనిపించకపోతే ఆ బాధ వర్ణనాతీతం. కేతకి అర్క ముంజేతి మీద తన చేతిని ఉంచి మృదువుగా చెప్పింది. నిజమే కేతకి, నేనంత దూరం ఆలోచించలేదు. నా ప్రేమ తుల్యభాగం మీద నిజమైనది. ఏమైతే అది అవుతుంది, పదండి వెళ్దాం. గుండెని చీల్చుకుని వచ్చే నిట్టూర్పుని అతి కష్టం మీద ఆపుకుంటూ ముందుకు అడుగులు వేశాడు అర్క. అతను మండపం దగ్గరికి చేరుకునేసరికి ఒక పక్కగా అందరూ గుంపుగా నిలబడి ఉన్నారు. వాళ్ల మధ్యలో ఉంది తుల్య. ఉల్ఫ్ ఒక పక్కగా బుద్ధిగా కూర్చుని ఉంది. అర్క తుల్యని చూసే ప్రయత్నం చేశాడు. ధరణి ఆమెకి అడ్డుగా నిలబడింది అతని వైపు తిరిగి. ఆమె కళ్ళు చిలిపిగా నవ్వుతున్నాయి. అమ్మా, గారంగా పిలిచాడు అర్క. అస్సలు చూడనివ్వను. ముందు పీటల మీద కూర్చుని బుద్ధిగా తుల్య కోసం ఎదురు చూడు అంది నవ్వుతూ ధరణి. ఆమె పక్కన నిలబడి ఉన్నాడు ప్రభాకర్ అందంగా నవ్వుతూ. ఒకే ఒక్క నిమిషం వాళ్ళిద్దరినీ జంటగా చూసిన అర్క కళ్ళ ముందు తండ్రి మెదిలాడు. నా డైరీలో చదువు అర్క, నీకు చాలా విషయాలు తెలుస్తాయి. చనిపోయే ఒకరోజు ముందు తండ్రి తనతో అన్న మాటలు గుర్తొచ్చాయి అతనికి. గుండెల్లో దుఃఖం ఉవ్వెత్తున ఎగసిపడే అలలా అతన్ని ముంచేసింది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. అంతలో తల్లి చాటు నుంచి తొంగి చూసి తుల్యభాగ తన ఆల్చిప్పల్లాంటి కళ్ళతో తనని చూసి నవ్వడంతో అంత దుఃఖంలో కూడా అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఆ క్షణం తల్లిని తండ్రి లేకుండా చూసిన అర్కకి తన లక్ష్యం మరింత స్పష్టంగా కనిపించింది. మండపం మీదకి చేరుకుని బుద్ధిగా పీటల మీద కూర్చున్నాడు అర్క. తుల్యభాగ పెదవుల మీద నవ్వు మాయమైంది. అర్కని పరీక్షగా చూసింది. అక్కడికి వచ్చినప్పుడు ఎంతో ఆనందంగా నవ్విన అతను ఇప్పుడు విషాదాన్ని గుండెల నిండా నింపుకుని ఉన్నాడు. అతని నవ్వులో జీవం లేదు. ఈ పెళ్ళి అతనికి ఇష్టం లేదా? మరెందుకు చేసుకుంటున్నాడు? అతని మనసులో ఏముంది? ఒక్కసారి అతనితో మాట్లాడాక అప్పుడు పెళ్లి చేసుకోవడం మంచిదేమో. పెళ్లికి ముందు మాట్లాడాలని అన్నాడు. అది ఏమై ఉంటుంది? తుల్యభాగ మనసులో ఎన్నెన్నో సందేహాలు. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. తను ఈ పెళ్లికి ఒప్పుకుని తప్పు చేస్తోందా? తనకి తెలియకుండానే అర్కకి సమస్యని తీసుకురాబోతోందని మనసు గట్టిగా చెప్తూ ఉంటే ఆమె ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఒక్కసారిగా ఆ మండపం అంతా గిర్రును తిరిగిన అనుభూతి కలిగి అసరా కోసం ధరణి భుజం మీద చేతిని వేసింది. ఆమె చప్పున వెనక్కి తిరిగింది. తుల్యభాగ కళ్ళు మూసుకుని సన్నగా కంపించిపోతూ కనిపించింది. విష్ణు గురించి ఆలోచిస్తూ తుల్యభాగని నిర్లక్ష్యం చేసినందుకు తనని తానే తిట్టుకుంది ధరణి. ఏవేవో జ్ఞాపకాలు లీలామాత్రంగా ఆమె మనసులో మెదులుతూ ఉంటే సన్నగా తలనొప్పి ప్రారంభమైంది ఆమెకి. తను ఈ పరిస్థితిలో ఉన్నట్టుగా తుల్యభాగ భయం చాలా బాగా అర్థం చేసుకోగలగడం ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగించినా అప్పటికి ఆ ఆలోచనని అణిచిపెట్టేసింది ధరణి. తన బాధని పక్కకి పెట్టేసింది. తుల్య, భయం లేదు, మేమున్నాం కదా. అర్క నీ మనసు కష్టపెడితే వాడి చెవులు పిండేస్తాను. నీ దగ్గరికి వాడు రాను కూడా రాడు. నువ్వు నన్ను అమ్మనుకో తుల్య. అందుకే నేను నీకు అత్తమ్మని, అర్థమైందా? ఆమెని దగ్గరికి తీసుకుని ధైర్యం చెప్పింది ధరణి. అత్తమ్మ అని పిలవాలని చాలా ప్రయత్నించి శబ్దం బయటికి రాక నిస్సహాయంగా కన్నీళ్లు పెట్టుకుంది తుల్యభాగ. నీ మనసు నన్ను అత్తమ్మ అని పిలవడం నాకు తెలుస్తోంది తుల్యభాగ, బాధపడుకో. ఆమె కన్నీళ్లు తుడిచి సరస్వతి వైపు చూసింది ధరణి. ఆమె తుల్య చేతిని అందుకుని ఆమెని తన వైపుకు తిప్పుకుని కన్నీళ్లు తుడిచింది. ఇక నుంచి ఇది అర్క మిత్రుల కుటుంబం మాత్రమే కాదు తుల్యభాగ, నీది కూడా చెప్పి ఆమెని పీటల మీద కూర్చోబెట్టింది. అదంతా గమనిస్తూనే ఉన్నాడు అర్క. పెళ్లికి ముందు ఆడపిల్లలకి ఎన్నెన్నో భయాలు ఉంటాయని ఎక్కడో చదివాడు. తుల్య మనసులో ఎన్నెన్నో భయాలు ఉండి ఉంటాయి. పంచుకోవడానికి తల్లి లేదు, తండ్రి ఉన్నా లేనట్టే. ఉన్న స్నేహితుడు అతని మూర్ఖత్వం వల్ల ఈ లోకం విడిచి వెళ్ళిపోయాడు. అర్క మనసు రెండు ముక్కలుగా పగిలి ఒక పక్క తన తల్లి కోసం దుఃఖిస్తే మరొక పక్క తనతో పెళ్లికి సిద్ధపడి భయం పంచుకునేవాళ్ళు ఎవరూ లేక తల్లడిల్లిపోతూ తన ఇష్టాన్ని దాచుకోలేక బిడియపడుతూ తన వైపు ఓరచూపులు చూస్తున్న తుల్యభాగ కోసం రక్తాన్ని కార్చింది.
తన ప్రపంచంలో తనకి అత్యంత ఇష్టమైన స్త్రీలిద్దరిని బాధకి గురిచేసిన ఒకే ఒక వ్యక్తి నాగరాజవర్మ. జాతకాల పిచ్చితో మానవత్వం మరిచిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి సిద్ధపడిన వర్మకి ఖచ్చితంగా బుద్ధి చెప్పవలసిందే. మరింత బలంగా నిర్ణయించుకున్నాడు అర్క. అర్క, తుల్యభాగా నిన్ను బెదిరించి పెళ్లి చేసుకుంటోందా? సీరియస్గా అడిగాడు ప్రభాకర్. ఉలిక్కిపడి తలెత్తి చూశాడు అర్క. అప్పటికే మిత్ర అనురాగతో అక్కడికి చేరుకుని అతని వెనుక నిలబడ్డాడు. అనురాగ ఊహించినట్టుగానే తుల్యభాగ మనసు, దృష్టి, ఆలోచన కూడా అంతా అర్క మీదే ఉన్నాయి. తమ్ముడి మనసులో భావసంచలనం అతనికన్నా ఎవరూ అర్థం చేసుకోలేరు. ఆ క్షణంలో అతని స్పర్శ అర్కని ఈ లోకంలోకి తీసుకువచ్చింది. అలాంటిలేమీ లేదంకుల్ అన్నాడు నవ్వడానికి ప్రయత్నిస్తూ అర్క. పోనీ ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా? నిలదీసింది ధరణి. అమ్మా, అలాంటిదేమీ లేదు. నీల్గాడితో గొడవ పడ్డాను. నన్ను వాడు తిట్టాడు. బక్కచిక్కిన నా అక్క మొహంగాడినని తిట్టాడు నన్ను అన్నాడు చిన్నపిల్లాడిలా మొహం పెట్టి అర్క. అతని మాటలకి ఆశ్చర్యపోతూ కళ్ళు పెద్దవి చేసి చూసింది తల్లిబాగా. మరి నువ్వు నన్ను పింజారీ వేధం అనలేదు అందుకున్నాడు నీల్. మరి నువ్వు అక్కుపక్షివి, నిరక్షర కుక్షివి అందుకున్నాడు అర్క. నాయనా, పెళ్లిపీటల మీద అలాంటివి మాట్లాడకూడదు మందలించాడు పురోహితుడు. అర్క విననట్టే నీల్ వైపు గుర్రుగా చూశాడు. తుల్లికి నవ్వొచ్చింది. నోటికి చేతిని అదిమి పెట్టుకుంది. నువ్వు ఒక ఏబ్రాసివి, దగుల్బాజీవి అన్నాడు నీల్ కోపంగా. మరి నువ్వు పెద్ద సన్నాసివి అంతేనా? సాంబారుని మంచినీళ్ళల్లా తాగే సోంబేరివి, పాచిమొహంతోనే ఆఫీస్కి వెళ్లే చీంబోతువి, ఉప్పు లేని ఉప్మాని పాచిపోయిన పెసరట్టువి. నువ్వు పెద్ద త్రాపివి, నాకు వచ్చిన హై బీపీవి ఆయాసపడుతూ తిట్లదండకం చదివేశాడు అర్క. ఓహో, అయితే కాచుకో. పాచిపళ్ళ దాసరివి, పిచ్చి పుల్లయ్యకి పెద్దన్నయ్యవి, ఫుడ్ డెలివరీ అబ్బాయితో బేరాలాడే పిసినారి పిచ్చయ్యవి, చవటవి, సుంఠవి, పరమ మూలశంక కుంకవి, మాసిపోయిన అండర్వేర్ని చార్జ్ అయిపోయి 2 ముక్కలుగా విచ్చిపోయిన సెల్లువి. ఇక నవ్వు ఆపుకోవడం తుల్య వల్ల కాలేదు. హక్కున నవ్వింది తుల్యభాగా. పెళ్లిపీటల మీద కూర్చుని అర్క చేతిని పట్టుకుని తలపైకెత్తి నవ్వుతూనే ఉంది. జీవితంలో మొదటిసారిగా నవ్వింది అలా తుల్యభాగా. తన దుఃఖాన్ని, భయాందోళనని పూర్తిగా మర్చిపోయి నవ్వింది. తను ఎక్కడుందో మర్చిపోయి నవ్వింది. సవ్వడిలేని ఆ నవ్వు సన్నజాజి పూల వానలా అనిపించింది అర్కకి. అర్క వైపు చూసి కళ్ళ నిండా నీళ్లతో నవ్విందామే. అర్క మనసులో శాశ్వతంగా తిష్ట వేసుకుని కూర్చుంది తుల్యభాగా. అతని పెదవులు సన్నగా విచ్చుకున్నాయి చిరునవ్వుతో. అప్పటికే అందరికీ అర్థమైంది అర్క నీళ్లు గొడవ వెనుక గల కారణం. తుల్యభాగ బాధని మరిపించారు ఇద్దరు. ఆమెలో భయాందోళనని తరిమి కొట్టారు. ఆమె పూర్తిగా రిలాక్స్ అయ్యేలా చేశారు. తన చేతిని అడ్డంగా ఊపింది చెమర్చిన కళ్ళతో తుల్యభాగా అర్క కళ్ళలోకి చూసి. ఇక నవ్వలేవా అడిగాడు అతను ప్రేమగా. ఆమె నిలువుగా తల ఆడించింది అవునన్నట్టుగా. మరెలా? నీ పెదవుల మీద నవ్వు చెరిగిపోకుండా చూడడమే నా లక్ష్యం. నవ్వలేనంటే నా మనసు బాధపడుతుంది కదా ఆమెకి దగ్గరగా జరిగి అన్నాడు. సిగ్గుగా నవ్వింది తుల్యభాగా. మెల్లమెల్లగా పెళ్లితంతు మొదలైంది. అర్క, తుల్యభాగా ఒకరినొకరు ఓరగా చూసుకుంటూ పెళ్లితంతు ప్రారంభించారు. పురోహితుడు చెప్పినట్టుగా చేస్తున్నారు ఇద్దరూ శ్రద్ధగా. మంగళసూత్రాలు అందుకున్నప్పుడు అర్క చేతులు సన్నగా కంపించాయి. తను తుల్యభాగని జాగ్రత్తగా చూసుకోగలడా? ఆమె కళ్ళల్లో కన్నిటికీ తను కారణం కాబోతున్నాడని అతనికి తెలుసు. ఆమె తనని అసహించుకోకుండా ఉంటే ఆమెకి అర్థమయ్యేలా చెప్పగలడన్న నమ్మకం ఉంది తనకి. అతని భుజం మీద తన చేతిని ఆనించి మృదువుగా నొక్కాడు మిత్ర అతన్ని హెచ్చరిస్తున్నట్టుగా. తల వంచుకుని కూర్చుని ఉన్న తుల్యభాగా తను ఆమె ఎదురుగా నిలబడి తాళి మెడలో కట్టడం కోసం ఎదురు చూస్తోందని గ్రహించి చిన్నగా గొంతు సవరించుకున్నాడు అర్క. తుల్యభాగ మెడలో 3 ముళ్ళు వేస్తూ ఉంటే అతని మనసంతా ఉద్విగ్నంగా అనిపించింది. తను ఆమెకి ప్రేమ కబుర్లు చెప్పలేదు. ఆమె ఇష్టాన్ని చెప్పించలేదు. నేరుగా పెళ్లి చేసుకుంటున్నాడు. నిజం చెప్పకుండానే మెడలో తాళి కడుతున్నాడు. తను చేస్తున్న ఈ పని తన తల్లి తండ్రి కోసమైనా తుల్యభాగకి తన జవాబుదారీ. ఆమె ముందు దోషిగా నిలబడిపోతున్నాడని తెలుసు అర్కకి. ఆ తప్పుని ఎలా దిద్దుకోవాలో ఆలోచించి పెట్టుకున్నాడు అతను. అందుకోసం తన వాళ్లతోనే తను యుద్ధం చెయ్యాలని తెలుసు అతనికి. ముఖ్యంగా మిత్రతనని అడ్డుకుంటాడు. అర్క, తల్లి హెచ్చరించడంతో ఆలోచనల్ని పక్కకి నెట్టి తుల్యభాగ మెడలో తాళి కట్టేశాడు అర్క. ఆమె పక్కన కూర్చున్నాడు. హాయ్ పెళ్ళాం నవ్వి పలకరించాడామని. ఆమె పెదవులు చిన్నగా కదిలే శబ్దం చేయకుండా హాయ్ చెప్పడానికి ప్రయత్నించి నిస్సహాయంగా చూసింది అతని వైపు. అతను ఆమె కళ్ళలోకి చూసి నవ్వాడు.
నీ కళ్ళు ఎంత అందంగా పలకరిస్తున్నాయో తెలుసా నన్ను అన్నాడు. ఆమె పెదవుల మీద ప్రత్యక్షమైన నవ్వు మెల్లగా కళ్ళలోకి పాకింది. నిజమా అన్నట్టుగా చూసింది. ఆమె చేతిని అందుకుని మృదువుగా నొక్కి వదిలాడు చిరునవ్వుతో. ఆమెతో తను సంతోషంగా ఉండే సమయం చాలా తక్కువ అని అతనికి తెలుసు. ఇక ఇప్పుడు తుల్యభాగకి నిజం చెప్పడం వల్ల ప్రయోజనం లేదని కూడా అతనికి తెలుసు. ఆమె ఖచ్చితంగా తనని అపార్థం చేసుకుంటుంది. అతని మనసంతా విషాదంతో నిండిపోయింది. తన తండ్రి మాటలు పదే పదే అతని మనసులో మెదులుతూ ఉంటే కళ్ళు మూసుకున్నాడు అర్క. అక్కి, నేనంటూ లేకపోతే మీ అమ్మ పిచ్చిదైపోతుంది. నేనంటే పంచప్రాణాలు తనకి. నీకు ఒక బాధ్యతని అప్పగించి వెళ్తున్నాను. అలాగే మన ఈ పరిస్థితికి కారణమైన వర్మని అస్సలు వదలొద్దు. జాలి చూపించకు కన్నా. స్పీకర్లో పెట్టినట్టుగా తండ్రి మాటలు వినిపించాయి మనసులో అర్కకి. నేను చెప్తున్నది చేస్తున్నది తప్పు కాదు నాన్న. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నప్పుడు నేను చేస్తున్నది వర్మతో యుద్ధం. ఇందులో తుల్యభాగ తాత్కాలికంగా బాధపడక తప్పదు. మనసులోనే తండ్రికి చెప్పుకున్నాడు అర్క. ఆమె కోపం తను పోగొట్టగలడన్న నమ్మకం తనకి ఉంది అనుకున్న అర్క ఇక జరగబోయే దాని గురించి ఆలోచించలేదు. పురోహితుడు చెప్పినది చేయడంలో మునిగిపోయాడు. మిత్ర వర్మ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. అతనికి తమ్ముడి పరిస్థితి కొంచెం ఆందోళనగా ఉంది. నిజం తెలిసిన తుల్య ఎలా స్పందిస్తుంది? తను ఎవరి తరపున నిలబడాలి? అతని ఆలోచన ఒక కొలిక్కి రాకముందే పెళ్లి తంతు పూర్తయి పీటల మీద నుంచి లేచారు వధూవరులు. ముందుగా దేవుడికి నమస్కారం చేశాక పెద్దవాళ్ల ఆశీర్వాదాలు తీసుకున్నారు. మిత్ర పక్కకి తప్పుకున్నాడు. ఆ సమయంలో కేతకితో పాటుగా రిజిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన వ్యక్తులు చూపించిన డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేశారు అర్క తుల్యభాగ. హార్దిక శుభాభినందనలు, మీ పెళ్లి చట్టబద్ధమైంది. అర్క తుల్యలకి చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ అర్కని కౌగలించుకుని తుల్యని అభినందించారు. మిత్ర రారా పిలిచాడు అర్క. అతను ఈ అందమైన క్షణాలలో లేకపోవడం అర్కకి అస్సలు నచ్చలేదు. మిత్ర అర్కకి అన్నయ్య అని చూచాయిగా తెలుసు తుల్యభాగకి. పెళ్లి ఏర్పాట్లలో క్షణం తీరిక లేకుండా ఉన్నాడని అందరూ అనుకుంటూ ఉంటే వింది. పెళ్లిలో అతను ఎక్కడ ఉన్నాడని అన్నది తను పట్టించుకోలేదని గిల్టీగా ఫీల్ అయ్యింది తుల్యభాగ. ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం ఏర్పడడంతో ఆమె ఆశ్చర్యపోయింది. అప్పటికి అందరూ మండపం దిగి గుడి ఆవరణలో ఉన్న రావి చెట్టు దగ్గర నిలబడ్డారు. తన తండ్రికి తన పెళ్లి ఇక్కడ జరుగుతోందని తెలిసి కూడా సమయానికి రాకపోవడం అతని నిర్లక్ష్య వైఖరిని, తన మీద ప్రేమ లేకపోవడాన్ని సూచిస్తోంది. మనసులో బాధపడుతున్న తుల్యభాగ పట్టుపంచే లాల్చీతో ఒక వ్యక్తి రావడం, అర్కని ప్రేమగా కౌగిలించుకోవడం గమనించలేదు. తలదించుకుని ఉంది తన కన్నీళ్లు ఎవరికి కనిపించకుండా దాచడం కోసం. ఉల్ఫ్ ఉత్సాహంగా అరుస్తూ అర్క మిత్రుల మధ్య తిరిగేస్తోంది తోక ఊపుకుంటూ. అంతలో గుడి గేట్ దగ్గర ఆగింది కార్. అందులో నుంచే దిగాడు నాగరాజవర్మ. అతన్ని అక్కడ చూడగానే ఉల్ఫ్ తుల్యభాగ పక్కన నిలబడింది రక్షణగా. కూతురు పెళ్లి అవ్వడం కోసం ఎదురు చూస్తున్నాడు అతను. తుల్య మెడలో తాళి కట్టే ముందే తనని చూస్తే అర్క ఏదైనా పేచీ పెట్టి పెళ్లి మానేస్తాడేమో అని ఆలస్యంగా వచ్చాడు. నిద్ర లేవడమే ఆలస్యమైంది. మేనేజర్ని పెళ్లి గురించి వివరాలు కనుక్కోమని తాళి కట్టడం పూర్తయిందని తెలుసుకున్నాక గుడికి చేరుకున్నాడు వర్మ. ధరణి అప్పటికి అయోమయంగా చూస్తోంది. ప్రభా, కొడుకు పెళ్లికి కూడా రాలేనంత అత్యవసరమైన పనేంటి విష్ణుకి? మా మధ్య ఏమైనా గొడవ జరిగి తను నా నుంచి దూరంగా వెళ్ళాడా? కనుబొమ్మలు ముడిచి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ అడిగింది ధరణి. అలాంటిదేమీ లేదు. ముందు అర్క తుల్యల మీద నీ దృష్టిని పెట్టు అంటూ ఉండగా వర్మ గుడిలోకి ప్రవేశించాడు. వర్మ కళ్ళు కూతురు కన్నా ముందు ప్రభాకర్ పక్కన నిలబడి ఉన్న చెల్లెల మీద పడ్డాయి. ఆమె వాళ్ళకి కొద్ది దూరంలో నిలబడడంతో గుడికి వచ్చిందేమో అనుకున్నాడు. అర్కకి దూరంగా జరిగి తుల్యని పలకరించబోతున్నాడు మిత్ర. అప్పుడే నువ్విక్కడేం చేస్తున్నావు కటువుగా వినిపించింది. చివ్వున వెనక్కి తిరిగాడతను. అప్పటికే అర్క కూడా అలర్ట్ అయ్యాడు. కానీ వాళ్ళెవరినీ పట్టించుకోలేదు వర్మ. నేరుగా చెల్లెల దగ్గరికి వెళ్ళి ఆమె ఎదురుగా నిలబడ్డాడు. ధరణి అతన్ని గుర్తుపట్టకపోవడం ప్రభాకర్తో పాటుగా మిత్ర, అర్క కూడా గమనించారు. ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. తుల్య చేతిని వదిలి ముందుకు అడుగు వేశాడు అర్క. అప్పుడు తలెత్తి చూసింది తుల్యభాగ తన తండ్రిని, అటు అడుగులు వేస్తున్న అర్కని. అర్క పక్కన అడుగులు వేస్తున్న వ్యక్తి అచ్చంగా అర్కలాగానే పట్టుదోహతి లాల్చీలో ఉన్నాడు. వెనక నుంచి చూస్తే ఇద్దరు ఒకలాగానే ఉన్నారు అనుకుంది ఆశ్చర్యంగా. అది కాదు ఆమెని ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. తన అత్తగారిని నిలదీస్తున్నాడు తన తండ్రి. తన పెళ్లి విషయంలో ఆమెని దోషిని చేసి నిలబెడుతున్నాడేమో అని కంగారు పడిన తుల్యభాగ అటు పరుగు తీసింది. కేతకి, అనురాగ ఆపుతున్నా వినకుండా. అప్పటికే జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది. మీరెవరు అడిగింది ధరణి తలనొప్పి భరించలేక చేత్తో కణతలు రుద్దుకుంటూ. ప్రభాకర్ ఆమెని పొజెసివ్గా తన దగ్గరికి తీసుకున్నాడు కోపంగా వర్మ వైపు చూస్తూ.
మొగుడు చచ్చి పూర్తిగా 6 నెలలు కూడా లేదు, అప్పుడే వేరొకడితో కులకడం మొదలుపెట్టావా అన్న తండ్రి మాటలకి తుల్యభాగ నిర్ఘాంతపోయింది. ఆయన అసలు అంత సంస్కారహీనంగా ఒక స్త్రీతో మాట్లాడుతాడని అస్సలు ఊహించలేదామె. ధరణి మొహం వెలతెలాపోయింది. విష్ణు భయంగా అరిచింది, కానీ శబ్దం బయటికి రాలేదు. అర్కకి తన తల్లి అంటే ఎంత ప్రేమో తెలుసు తుల్యభాగకి. అంతలా ఆయన తన తల్లిని అవమానిస్తుంటే అతను ఊరుకుంటాడా? తండ్రిని ఆపే ఉద్దేశంతో మరింత ముందుకు వచ్చింది. అప్పుడు చూసింది వాళ్ళిద్దరిని. వర్మ అన్న మాటలకి కుప్పకూలిపోతున్న తల్లి దగ్గరికి వచ్చి ప్రభాకర్తో పాటుగా ఆమెని తన చేతుల్లోకి తీసుకుని నిలబెట్టారు. ఓహో, చాలామందిని పోగేసుకున్నట్టున్నావు. నీ మొహం చూస్తేనే నా జీవితం నష్టాల పాలైపోతుంది. నిన్ను నాకు ఎదురు పడొద్దని చెప్పాను కదా. తనని తాను మర్చిపోయి అరిచాడు వర్మ ధరణి మీద. అప్పుడు తిరిగారు వాళ్ళిద్దరూ అతని వైపు. ధరణి మెల్లగా నేలకు జారిపోయింది. మోకాళ్ల మీద కూర్చున్న ప్రభాకర్ స్పృహ తప్పిన ధరణిని తన గుండెలకి అదుముకున్నాడు. చాలా ఆందోళనగా ఉంది అతనికి, ధరణి ఏమైపోతుందో అని. కోపంగా చూశాడు వర్మ వైపు. చిరుతపుల్లల్లా అతని వైపు దూకారు మిత్ర, అర్క. వాళ్ళిద్దరూ ఐడెంటికల్ ట్విన్స్ అని, మెడలో దండ ఉండి నుదుటిన బాసికం ఉన్నవాడు అర్క అని, మామూలు బట్టలో ఉన్నవాడు మిత్ర అని గ్రహించగలిగింది తుల్యభాగ. ఆమె మొహం రక్తం లేనట్టుగా తెల్లగా పాలిపోయింది. అసలు తన చుట్టూ ఏం జరుగుతోందో తెలియనంత అయోమయంలో అలానే నిలబడిపోయిందామె. చంపేస్తాను నిన్ను, నోటుకొచ్చినది వాగావంటే ఇక్కడే నిన్ను భూస్థాపితం చేసేస్తాను. పిడికిళ్ళు బిగించి వర్మ మీదకి దూకుపోయాడు అర్క. అర్క ఆగు! మేఘగర్జన లాంటి మిత్ర గొంతు ఆ పరిసరాల్లో ప్రతిధ్వనించింది. ఒక్కొక్క అడుగే వర్మ వైపు వేశాడు మిత్ర. 3 అడుగుల దూరంలో ఆగి అతని కళ్ళలోకి తీక్షణంగా చూశాడు. ఇక్కడ ఒక్కసారిగా చీమ చిటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్దం ఆవరించింది. అనురాగ, కేతకి, తుల్యభాగకి చెరొక వైపు నిలబడ్డారు. నీల్ తన స్నేహితుల వైపుకు వచ్చి నిలబడ్డాడు. చక్రవర్తి, సరస్వతి, ధరణి ప్రభాకర్ల దగ్గరికి వచ్చారు. ధరణి ఇక్కడ ఉండడం మంచిది కాదు, హాస్పిటల్కి తీసుకువెళ్లడం మంచిది సూచించాడు చక్రవర్తి. అర్క, మిత్ర ఆ మాటలు వినే పరిస్థితుల్లో లేరు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు కామ్గా అన్నాడు మిత్ర మేనమామతో. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు.